ఉగ్రవాద దాడిపై భారతదేశం గట్టి సమాధానమిచ్చింది. ఆపరేషన్ సింధూర్ అనే మిషన్లో భాగంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 9 శిబిరాలపై దాడి జరిగిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో భారత సైన్యం 12 మంది ఉగ్రవాదులను హతమార్చిందని కూడా నివేదించింది. భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. భారత్ మాతాకి జై, న్యాయం జరిగింది అనే పదాలతో సైన్యం ఉగ్రవాద శిబిరాలపై దాడిని ప్రకటించింది. మౌలానా మసూద్ అజార్ కేంద్రాలు ధ్వంసమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం మురుద్గేలతో సహా కోట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్లపై భారత సైన్యం దాడి చేసినట్టు పాకిస్తాన్ సైనిక వర్గాలు ధృవీకరించాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో బహవల్పూర్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్కు కేంద్రంగా ఉంది. సరిహద్దులో భారీ షెల్లింగ్ జరిగినట్టు కూడా నివేదికలున్నాయి. పాకిస్తాన్ సైన్యం వరుసగా 12వ రోజు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత్ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రపంచానికి స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతరులు ఈ అంశంపై స్పందనలు తెలిపారు.